హార్దిక్ పాండ్యా ఆర్సీబీలోకి మ్యాటర్ ఏంటంటే మామ ఆర్సీబీలోకి హార్దిక్ పాండ్యా రాబోతున్నాడు. ఎందుకంటే ఆర్సీబీ కెప్టెన్ రజత్ పతిదర్ అయితే ఇంజురీలో ఉన్నాడు. ఇంకా 5 months బెడ్ రెస్ట్ కావాలని డాక్టర్స్ కూడా చెప్పారు. అంటే ఆర్సీబీ కెప్టెన్ మళ్ళీ ఐపీఎల్ 2026లో ఆడతాడా లేదా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. అండ్ అలాగే విరాట్ కోహ్లీ ఆర్సీబీకి కెప్టెన్సీ చేసే ఛాన్సెస్ లేవు. అందుకని ఆర్సీబీ వాళ్ళైతే ముంబై ఇండియన్స్తో ట్రేడ్ నడుపుతున్నారంట. ఎలాగైనా హార్దిక్ పాండ్యాని ఆర్సీబీకి తీసుకొని రావాలి, ఆర్సీబీకి కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ఉంటే బాగుండు అని ఆర్సీబీ మేనేజ్మెంట్ థింక్ చేస్తున్నారంట. ట్రేడ్ కి సన్నాహాలు కూడా జరుగుతున్నాయంట. దీనికోసం ఆర్సీబీ అయితే ఆర్సీబీ హ్యాస్ ఆఫర్డ్ ఆల్ క్యాష్ డీల్ టు ముంబై ఇండియన్స్ ఫర్ హార్దిక్ పాండ్యా అంట. అంటే ఆర్సీబీలో ఉన్న మనీ అంతా ఆఫర్ చేయడానికి సిద్ధం అయిపోయారంట ఆర్సీబీ మేనేజ్మెంట్ అయితే. సో చూద్దాం, హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ వదిలి రాడు అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. మీకేమనిపిస్తుంది? ఆర్సీబీలోకి హార్దిక్ పాండ్యా వచ్చి హార్దిక్ పాండ్యా కెప్టెన్గా, విరాట్ కోహ్లీ ప్లేయర్గా ఉంటే ఎలా ఉంటుందనిపిస్తుంది ఈ సీజన్? జర మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కామెంట్ చేయండి.